చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. కానీ ఈ వంతెన నిర్మాణం రికార్డుల కోసం చేపట్టింది కాదు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని నెక్స్ట్ లెవెల్కు చేర్చే లక్ష్యంతో పాటు పాక్ చైనా నుండి పొంచి ఉన్న ముప్పును బుల్లెట్ వేగంతో తిప్పికొట్టేందుకు చేపట్టింది. అలాంటి ప్రతిష్టాత్మక వంతెన ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మరో 3 రోజుల్లో చీనా వంతెనను ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఇందుకు చీనా బ్రిడ్జ్ కశ్మీర్ పర్యాటకంతో పాటు భారత రక్షణకు గేమ్ చేంజర్గా ఎలా నిలవబోతోంది? పాక్తో సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? టాప్ స్టోరీలో చూద్దాం. చూడగానే ఒక్కసారైనా సందర్శించాలి అనిపించిందా? ఎస్, ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రధాన కారణం ఇదే. కశ్మీరీలు కలలు కన్న భవిష్యత్తుకు ఆకాశమంత భరోసా ఇది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలాగైనా భారత్లోకి చొప్పించొచ్చని రెచ్చిపోతున్న పాకిస్తాన్కు సింహ స్వప్నం ఇది. అన్నింటికీ మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. ఇలా చెప్పుకుంటూ పోతే చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు అన్నీ కావు. ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మరో 3 రోజుల్లోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చీనా బ్రిడ్జ్ ప్రారంభించుకోవడం చాలా ప్రత్యేకం. ఎందుకో తెలియాలంటే మొదట చీనాబ్ నది గురించి తెలుసుకోవాలి. చీనాబ్ నది భారత్ నుండి పాకిస్తాన్ పడమటి దిక్కునకు ప్రవహిస్తోంది. జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్లోని పంజాబ్లోకి ప్రవహించి సింధు నదిలో కలిసిపోతోంది. ఈ నదే కశ్మీర్ను భారత్లోని ఇతర ప్రాంతాలను వేరు చేస్తోంది. కశ్మీర్కు వెళ్ళాలంటే తప్పనిసరిగా చీనాబ్ నదిని దాటాల్సిందే. పర్యాటకంగా కశ్మీర్కు ఉండే ఇబ్బంది కూడా అదే. అందుకే చీనాపై బ్రిడ్జ్ నిర్మించాలని డిసైడ్ అయింది భారత్. అయితే అనుకున్నంత సులువుగా బ్రిడ్జ్ నిర్మాణం జరగలేదు. ఉగ్ర భయం, వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ట్రాక్ నిర్మించడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. 2003లో ముంబైకి చెందిన అఫ్ఘాన్స్ ముందుకొచ్చింది. 2004లో పనులు ప్రారంభించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత చీనాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో ఆర్చ్ వంతెనను నిర్మించారు. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఒకటైన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది సలాల్ ఏ దుగ్గా రైల్వే స్టేషన్లను కలుపుతూ దేశం గర్వించేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ ఆర్చ్ బ్రిడ్జి భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత చరిత్రలోనే అత్యంత సవాళ్ళు ఎదుర్కొన్న ప్రాజెక్ట్గా ఈ బ్రిడ్జిని చెప్పొచ్చు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఇంత ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం వెనుక అసలు లక్ష్యం జమ్మూ కాశ్మీర్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పాటు శత్రు దేశాలకు వేగంగా చెక్ పెట్టే వ్యూహం కూడా ఉంది. పర్యాటకం విషయానికి వస్తే 2023లో శ్రీనగర్లో G20 పర్యాటక సదస్సు కశ్మీర్ తలరాతను మార్చేసింది. ఆ సదస్సు తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకుల తాకిడితో కశ్మీరీల తలరాతలు మారిపోయాయి. కానీ పహల్గామ్ ఉగ్రదాడితో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో కిక్కిరిసిన కశ్మీర్లోయ ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలబోయింది. కట్ చేస్తే చీనా బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ప్రకటనతో కశ్మీర్లో మళ్ళీ జోష్ వచ్చింది. ఎందుకంటే ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే పర్యాటకులను ఆకట్టుకోవడం ఖాయం. చీనా బ్రిడ్జ్ నిర్మాణం వెనుక భారత రక్షణ వ్యూహం కూడా ఉంది.
ఆ మాటకొస్తే అసలు వ్యూహం అదే. చీనా వంతెన జమ్మూ కాశ్మీర్ను భారత్లోని మిగిలిన భూభాగాలకు అనుసంధానిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్తో పాటు చైనాతోనూ సరిహద్దులను కలిగి ఉంటుంది. చీనా వంతెన ద్వారా సైనిక దళాలు, ఆయుధాలు, ఇతర సామగ్రిని అత్యంత వేగంగా సరిహద్దు ప్రాంతాలకు తరలించే అవకాశం ఏర్పడుతోంది. 2020 గల్వాన్ లోయ ఘర్షణ సమయంలో వేగవంతమైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతోనే భారత సైన్యం ఇబ్బందులను ఎదుర్కొంది. చీనా వంతెనతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కశ్మీర్ లోయలోని సైనిక స్థావరాలకు సంవత్సరం పొడవునా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ వంతెనను -10 నుండి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా శీతాకాలంలోనూ సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడేలా నిర్మించారు. వివరంగా చెప్పాలంటే చైనా, పాకిస్తాన్ ఒకేసారి భారత్తో యుద్ధానికి దిగిన చీనా బ్రిడ్జ్ సాయంతో అత్యంత వేగంగా ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. అందుకే పర్యాటకంగా కశ్మీర్ ప్రజల తలరాతలు మార్చడంతో పాటు దేశ రక్షణకు చీనా వంతెన గేమ్ చేంజర్ అనేది.